జై శ్రీరామ్ మిత్రులారా, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టాపిక్లోకి వెళ్తే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇది కాన్లకే సంబంధించిన గ్రేస్. ఇది ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అని చెప్పేసి ఆ పార్టీలోనే అర్థమవుతుంది మనకు. కాంగ్రెస్ ఎందుకంటున్నా ఇంత నేను తీవ్రంగా ఎందుకు విమర్శిస్తున్నానంటే, ఈ కాంగ్రెస్కి హిందువులు అంటే పడదు. ఈ కాంగ్రెస్కి హిందువులను నాశనం చేయడమే మొదటి ప్రాధాన్యత. ఎందుకు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, మతాన్ని రెచ్చగొడుతున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు. మతాన్ని నేను రెచ్చగొట్టట్లేదు. సెక్యులర్ అనే ఒక ముసుగు తొడిగి కాంగ్రెస్ లేకపోతే ఇతర సెక్యులర్ పార్టీలు అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు ఒక మైనార్టీ అఫీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూ హిందువులను చాలా సర్వనాశనం చేస్తున్నారు. అదేవిధంగా మనకు రాహుల్ గాంధీ మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, రామమందిర కార్యక్రమం ఉంది కదా, అది నాచ్ గానా ఈవెంట్ అంట. అంటే పాటలు పాడి డ్యాన్స్ చేసిన ఈవెంట్ లాగా ఉందంట. వాళ్ళకి ఈవెంట్ అనిపించిందంట. అక్కడికి ఎవరిని కార్మికులను పేదవాళ్ళని పిలవలేదు, అంత ధనికులను పిలిచిండు అని చెప్పేసి క్లైమ్ చేస్తున్నారు. అంటే ఎంత తీవ్రమైన విషయం. అది ఒక ఆడుకునే డ్యాన్స్ చేసి పాడే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అనమాట రాహుల్ గాంధీకి. అంటే ఇంత తీవ్రమైన పదజాలం ఒక వేరే మతాలపై చేయగలడా ఈ చెత్తన కాంగ్రెస్ కానీ, ఈ చెత్తన రాహుల్ విన్సీ కానీ? మనకు రాహుల్ గాంధీకి ఒక 60 ఏళ్ళు వచ్చినా కానీ ఆయన ఇంకా యూత్ ఐకానే. ముసలితనంలో కూడా రాహుల్ ఇంకా యూతే. నెక్స్ట్ స్వీట్ 60లోకి ఎంటర్ కాబోతున్నాడు ఒక 2-3 ఇయర్స్ అయితే. అయినా కానీ ఇంకా యూతే, స్టిల్ యూతే. ఈ స్టిల్ యూత్ ఏమంటాడు? హిందుత్వంపై విషయం కక్కుతూనే ఉంటాడు. నాచ్ గానా ఈవెంట్ అంటున్నాడు రామందిరే కార్యక్రమాన్ని. ఒకసారి హిందువులు ఆలోచించండి. ఎన్నిసార్లు ముత్తుకున్నా మన హిందువులు అయితే మారరు. సెక్యులర్ అనే ముసుగు తొడుకున్నారు మన హిందువులు. కానీ అవతల మైనార్టీలు అని చెప్పుకునే వాళ్ళు ఈ సెక్యులర్ ముసుగు తొడుకొని వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేస్తూ సెక్యులర్ పేరుతో అడ్డగోలి మన హిందువులని సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళనే కాదు, టోటల్గా ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే సెక్యులర్ అంటున్నారో వాళ్ళు. రాహుల్ గాంధీ అంటున్నాడు, వీళ్ళకు ఈ రాహుల్ గాంధీ అనేటువంటి చాలా దమ్ముందా? దమ్ముంటే వేరే మతాలపై చేయగలడా? చేయలేడే. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు ఒక 10% ఉండే ఓట్ల కొరకు 80% ఉండే హిందువులని తిడుతున్నాడు. అంటే 80% హిందువులు గొర్రెలు, చెప్పినా చెప్పకుండా కులాలుగా విడిపోతారు, ఓట్లు వేస్తారని చెప్పేసి వీళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ అన్నట్టు ఇక్కడ పేదవాళ్ళని పిలిచలే అని చెప్పేసి తప్పుడు ఆరోపణ. ఎందుకంటే మనకు మోడీ గారు వచ్చేసి అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులపై పూల వర్షం కూర్చోబెట్టి అక్కడ రామాలయం దగ్గర కూర్చోబెట్టి టెంపుల్ దగ్గర వాళ్ళకి పూల వర్షం కురిపించండి కార్మికులకి. ఈయనేమంటాడు? ఒక పేదోని పిలిచలే అంటాడు. వాళ్ళు పేదోలాగా అనిపిస్తలేరు నీకు రాహుల్ గాంధీ? ఇంత చెత్త ఆరోపణలు, మైండ్లెస్ ఆరోపణలు చేసేటోడు ఎవడంటే రాహుల్ గాంధీ. అయినా ఈ రాహుల్ గాంధీ ఇంకా స్టిల్ యూత్. 60 ఏళ్ళు రావస్తుంది, యూత్ ఐకాన్. మిత్రులారా, నేను ప్రతి వీడియోలో చెప్తాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి హిందూ వ్యతిరేకి మన హిందువుల కోసం ఒకడు మాట్లాడేటోడని ఉన్నాడా? రాహుల్ గాంధీ మాట్లాడతాడా? అట్లాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకున్నారు? మన హిందువులు మన ఏళ్ళు మనమే ఓడ్చుకుంటున్నాం. ఎందుకంటే మనకు మద్దతుగా మాట్లాడకుండా మనల్ని వ్యతిరేకించేటువంటి పార్టీలో మనం ఉంటున్నాం. కాబట్టి మీరు ఏదన్నా కాంగ్రెస్ పార్టీలో ఉండే హిందువులు అయితే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇట్లాంటి చెత్త పార్టీలో, హిందువులకు వ్యతిరేకించే పార్టీలో, అదే మీ జాతీయ అధ్యక్షుడే ఖర్గే గారు. అంటే ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ చేతుల్లో నడుస్తుంది. ఎవరు జాతీయ అధ్యక్షుడు ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి మీకు మీ ప్రధానమంత్రి క్యాండిడేటే మాట్లాడుతున్న హిందుత్వంపై నాచ్ గానా ఈవెంట్ లాగా ఉందంట. ఇదే మాటలు వేరే మతంపై వాడగలడా? ఎప్పుడు విషయం కక్కుతూనే ఉంటాడు హిందుత్వంపై. కానీ మన హిందువులు మారరు. కానీ ఒక్కడైనా మారుతారు అనేది నా భావన. ఒక్కడు మారినా ఒక్కడు ఇంట్లో 10 మందిని మార్చగలడు. కాబట్టి నా ప్రయత్నం అయితే ఆపను. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.